హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మనం గులాబ్ జామున్ తయారీ విధానం చూద్దామండి. ఫ్రీ మిక్స్ ఇంట్లోనే తయారు చేసుకొని చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండేలాగా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉండేలాగా గులాబ్ జామున్ తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ కొలతలు పక్కాగా ఫాలో అయిపోండి, మీరు కూడా చక్కగా చేసేస్తారు. మనకి ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ జరిగినప్పుడు ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీని తయారీ విధానంలోకి వెళదాము. ముందుగా ఒక చిన్న బౌల్లో 2 స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకొని 2 స్పూన్ల వాటర్ కూడా వేసుకొని దీన్ని కొంచెం మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లో ఒక కప్పుకు నిండుగా మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. ఒక పెద్ద టేబుల్ స్పూను మైదా పిండిని వేసుకొని ఒక 3/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టిన బొంబాయి రవ్వను కూడా వేసేసుకొని 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వేడిగా ఉన్న పాలని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత చేతితోటి తేలికగా మిక్స్ చేసుకోవాలి. హార్డ్గా మిక్స్ చేయకూడదు. తేలికగా వేళ్లతోటి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. నీళ్లు ఏమీ అవసరం పడవు. కొద్దిగా చేతిని తడుపుకుని దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు మాత్రమే వేసుకోవాలి. వాటర్ వేయగానే మనకి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. అందుకని నీళ్లు చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇది లూజ్గా కనపడుతుంది కదా, ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకుంటే కొంచెం థిక్గా తయారవుతుంది. మనకి గులాబ్ జామున్ మిక్స్ ఎప్పుడు ఇలాగే కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు ఇది నానిన తర్వాత చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. వేళ్లతోటి కాస్త తేలికగా రౌండ్గా చుడుతూ దీన్ని ఈ విధంగా క్రాక్స్ లేకుండా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలా తయారు చేసేసి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటన్నిటిని ఇందులో డ్రాప్ చేసేసుకోవాలి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్లో వేయగానే వెంటనే దీన్ని కదపకూడదండి. కొంచెం ఇవి పైకి తేలాక 2 వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ చూడండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక జాలి గరిటెలోకి తీసేసుకుని కొంచెం ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. ఇవి పక్కన ఉంచేసి స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు చక్కెర సరిపోతుంది. 1 కప్పు మిల్క్ పౌడర్కి 1 కప్పు వాటర్ కూడా వేసేసుకొని ఈ విధంగా చక్కెరని మిక్స్ చేస్తూ కరిగించాలి. చక్కెర ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఉడకటం స్టార్ట్ అవ్వగానే యాలకుల పౌడర్ని యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కొంచెం ఉడికించాలి. కొద్దిగా సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను నేను. మీరు సాఫ్రాన్ కానీ ఫుడ్ కలరు కానీ వేసుకోవచ్చు. ఇవేమీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత పాకం ఏం అవసరం ఉండదు కదండి. గులాబ్ జామున్కి కొంచెం పంచదార పాకం జిగురుగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఫ్లేమ్ మీడియంకి మార్చేసుకొని సిమ్కి మార్చేసి మనం వేయించిన ఇవన్నీ వేసేసుకొని 1 నిమిషం 2 నిమిషాల పాటు పాకంలో ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వీటిని ఇలా మిక్స్ చేసి ప్లేట్తో కవర్ చేసేసి 1 గంట నుంచి గంటన్నర పాటు ఇవి అలాగే వదిలేయాలి. ఆ తర్వాత పాకం చక్కగా పీల్ చేసుకుంటాయి. చూసారు కదా, ఇప్పుడు ఇవి చక్కగా రెడీ అయిపోయాయి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి, ఎక్కడ క్రాక్స్ అన్నది లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారు కదా. ఇలా మీరు కూడా ఇంట్లో చక్కగా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గులాబ్ జాములు ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కొలతలు ఈ టిప్స్తో చేసేసారంటే ఇలా పాకం పైన నుంచి ఇలా సర్వ్ చేసుకోవటమే. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ట్రస్ట్ మీ, దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.